సంబంధం ఉన్నా లేకపోయినా సరే ప్రతి అంశంలో కూడా వీలు చిక్కినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి మీద కాస్త బురదేయాలి అన్నది చంద్రబాబు నాయుడు గారి, నారా లోకేష్ గారి ఆలోచన అయినట్టుగా ఉంది. అసలు పదే పదే ప్రతి విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి ఎందుకు గుర్తుకొస్తున్నారు నారా లోకేష్ గారికి? అసెంబ్లీ లాబీల్లో నిన్న కొందరు ఎమ్మెల్యేలు అక్కడ నిల్చొని ఉండగా మార్షల్స్ వెళ్ళి వాళ్ళందరినీ పక్కకు పంపించే ప్రయత్నం చేశారు. అది కూడా ఏంటి, నారా లోకేష్ గారు వస్తున్నారు, మీరు ఇక్కడ ఉండడానికి వీలు లేదు అంటూ కాస్త ఎమ్మెల్యేలతో దురుసుగా ప్రవర్తించారు మార్షల్స్. ధూళిపాల నరేంద్ర, సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర మీడియాతో మాట్లాడుతూ ఉండగా, మీడియా ప్రతినిధులతో చిట్చాట్ చేస్తూ ఉండగా కొందరు మార్షల్స్ ఆయన మీద భుజం మీద చేయి వేసి మరీ తోసేశారు, ఇక్కడ నుండి వెళ్ళిపోండి, నారా లోకేష్ గారు వస్తున్నారని. దాన్ని గమనించిన నారా లోకేష్ గారు మార్షల్స్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారట. చేయడం తప్పేం కాదు. అసలు ఏంటి, మీరు పాసులు లేని వాళ్ళు లోపలికి రాకుండా చూసుకోవాలి, కానీ ఎమ్మెల్యేలని ఎందుకు మీరు అలా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారట. ఓకే, మంచిది, అక్కడి వరకు బాగానే ఉంది. అందరితో ఆగకుండా మార్షల్స్ ని ఉద్దేశించి ఇంకా మీరు తాడేపల్లి ప్యాలెస్ లోనే ఉన్నామనుకుంటున్నారా అని నారా లోకేష్ గారు మాట్లాడారట. ఎందుకు హఠాత్తుగా నారా లోకేష్ గారికి జగన్మోహన్ రెడ్డి ఇల్లు, జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ అని ఈ మాటలు ఎందుకు గుర్తుకొచ్చాయి? అంటే నిరంతరం బ్రెయిన్ లో జగన్మోహన్ రెడ్డి ఎలా, ఆయన ఇల్లు ఎలా, ఆయన పార్టీ ఎలా అని ఇదే రన్ అవుతూ ఉందా? మార్షల్స్ ఇంకా 15 నెలల కాలం గడిచిపోయింది, ఇంకా మీరు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్నారా, తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నామన్నారా అనుకుంటున్నారా అని మార్షల్స్ గురించి నారా లోకేష్ గారు ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి జపం చేస్తూ ఉన్నారు? సరే, మార్షల్స్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు, బాగానే ఉంది. ఇటీవల ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు నంద్యాల ఎంపీ శబరి గారు చంద్రబాబు నాయుడు గారిని కలిసేందుకు వెళ్తే ఆమె గుమ్మం దగ్గర నిలబడి ఉంటే సీనియర్ సీఎంఓలోనే ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా చాలా దురుసుగా ఇష్టానుసారం మాట్లాడారు ఆమెని. ఒక దశలో ఆమె చెప్పు తీసుకున్నారు, ఇంకెక్కువ మాట్లాడితే నేను చెప్పుతో కొడతానని కార్తికేయ మిశ్రాని ఉద్దేశించి. మరి కార్తికేయ మిశ్రాని ఇలా వార్నింగ్ ఇవ్వచ్చు కదా? ఏంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు అంటే మీకు అంత తమాషగా ఉందా? ఎలా మాట్లాడతారు మీరు? అలా చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వచ్చిన ఒక మహిళా ఎంపీని పట్టుకొని దురుసుగా మీరు ఎలా మాట్లాడతారు అని ఏమైనా వార్నింగ్ ఇచ్చారా? ఇవ్వలేదు. కానీ ఇక్కడ మాత్రం మార్షల్స్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓకే, మంచిదే, ధూళిపాల నరేందర్ లాంటి వాళ్ళని కూడా తోసేసే పరిస్థితులు ప్రభుత్వంలో ఉన్నాయంటే అధికారులకు ఏ మేరకు వీళ్ళు స్వేచ్ఛ ఇచ్చారన్నది కూడా అర్థమవుతోంది. కానీ అక్కడ మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నామనుకుంటున్నారా అన్న ప్రస్తావన తేవడం ద్వారా నారా లోకేష్ గారు నిరంతరం జగన్మోహన్ రెడ్డి గురించి, వైఎస్ఆర్సీపీ గురించే ఆలోచిస్తూ బుర్రపాడు చేసుకుంటున్నారా అన్న అభిప్రాయానికి అవకాశం ఏర్పడుతుంది.